శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, యోబు గ్రంథములో 38వ అధ్యాయం నుండి దేవుని మాటలను మనం అధ్యయనం చేస్తున్న క్రమంలో ఈ భాగానికి వచ్చాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 33వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములను మీ చెంతనే ఉంచుకొని చెప్పబడుతున్నటువంటి వివరణాత్మకమైనటువంటి సందేశమును జాగ్రత్తగా పరిశీలిస్తూ నేర్చుకోవాలని మీకు సూచిస్తూ, దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాంశములలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తున్నాను. ప్రియులారా, యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనం. ఆకాశమండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? యోబు గ్రంథములో 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు దేవుని యొక్క మాటలు, దేవుడు మానవాళిని ప్రశ్నిస్తున్నటువంటి తీరు, ఆయన ప్రశ్నల చేత మనుషులందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి విధానం, దీనినంతటినీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన దేనిని గురించి మాట్లాడుతున్నాడంటే ఆకాశ మండలము, ఆకాశ మండలమునకు ఉన్నటువంటి కట్టడలు. ఆకాశ మండలము ఒక విధితో, ఒక నిర్ణయంతో పనిచేయుచున్నది. ఆకాశ మండలమందు ఏవే ఉన్నాయి? మన కన్నులు పైకెత్తి చూస్తే ఆకాశ మండలమందు ఏవేవి ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగే మేఘములు, మెరుపులు, ఇవన్నీ కూడా ఆకాశంలో మనకు కనిపిస్తాయి. నీలి ఆకాశంలో మనకు కనిపిస్తాయి. భూమి మీద నుండి మన కన్నులు పైకెత్తి చూడగానే మనకు కనిపించేటువంటి ఆకాశ మండలమును గూర్చి దేవుడు ఇక్కడ ఆలోచింపజేస్తున్నాడు. ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? అదేంటి, ఆకాశ మండలమునకు కట్టడలు ఉన్నాయా? కట్టడలు అంటే ఆంగ్లంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నిర్ణయాలు, విధులు. ఆకాశ మండలంలో కట్టడలు ఉన్నాయి. మన కంటికి కనిపిస్తున్నవి కొన్ని మాత్రమే. మన కంటికి కనిపించకుండా ఇంకా దూర ప్రాంతాలలో ఉన్నవి చాలానే ఉన్నాయి. భూమితో పాటు మిగిలిన గ్రహాలు ఉన్నాయి సూర్య కుటుంబంలో. అలాగే ఎన్నెన్నో నక్షత్ర రాసులు ఉన్నాయి. ప్రియులారా, అన్నింటినీ మనం మన కంటితో చూడలేకపోవచ్చు. ఈ విశ్వంలో అనగా రెండవ ఆకాశం, మొదటి ఆకాశం పరలోకమందు, రెండవ ఆకాశం ఈ భూమి ఉన్న లోకం, మూడవ ఆకాశం పాతాళం ఉన్న లోకం. ఈ వరుస క్రమాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోగలం. ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి రెండవ ఆకాశంలో ఉంది. భూమి ఉన్న లోకం ఇది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఆకాశం, ఈ సువిశాలమైనటువంటి విశాలం, దీనిని ఆకాశం అని మనం పిలుస్తున్నాం. దేవుడు దీనిని సృష్టించాడు. ఆకాశ మండలమునకు కట్టడలున్నాయి. ఈ భూమి ఉన్న లోకానికి సంబంధించిన ఆకాశ మండలమునకు కట్టడలను నీవెరుగుదువా అని దేవుడు అడుగుతున్నాడు.
భూమి ఉన్న లోకంలోనే కదా. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనము ఆకాశ మండలమును గమనిస్తున్నప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు నిరంతరం ఆకాశ మండలమును గమనిస్తూ ఉంటారు. అందులో జరుగుతున్నటువంటి మార్పులను ఎల్లప్పుడూ వారు గమనిస్తూ ఉంటారు, పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశ మండలంలో ఉన్నటువంటి కట్టడలను తెలుసుకున్నారా? సామాన్య మానవులను మనం విడిచిపెడితే ఖగోళ శాస్త్రవేత్తలు అని పిలువబడుతున్నవారు భూమి మీద నాసా వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఉన్నాయి. దేశాలకు సంబంధించి మన దేశానికి కూడా ఇస్రో అనేటువంటి అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉంది. వీరంతా ఆకాశ మండలపు కట్టడాలను తెలుసుకున్నారా? వారికి తెలుసా? ఎప్పుడు ప్రశ్నించాడు దేవుడు ఈ విషయాన్ని? ఎప్పుడు ప్రశ్నించాడు? ఇప్పుడు కాదు. ఏదో ఇప్పుడే దేవుడు ఈ ప్రశ్నను క్రొత్తగా వేయటం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఈ ప్రశ్నను మానవాళికి సంధించి మానవ మనస్సులను రేకెత్తిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో, దైవశక్తి ఎంత ఉన్నతమైనదో, ఆయన కార్యక్రమాలు ఎంత గంభీరంగా ఉంటాయో భూమి మీద ఉన్న మనుషులకు తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పటికీ కూడా ఆకాశ మండలపు కట్టడలు మనుషులకు తెలియదు. ఆకాశ మండలపు కట్టడలు మనుషులకు తెలియదు. వారు చదువుకున్నటువంటి పుస్తకాలలో, వారు నేర్చుకున్న శాస్త్రాలలో ఆకాశ మండలపు కట్టడలున్నాయా? ఆకాశ మండలపు కట్టడలున్నాయా? ఏదో వీరు ఖగోళాన్ని అలా పరిశోధన చేస్తూ వీరి దగ్గర ఉన్నటువంటి ఖగోళ దర్శనులతో వీరు అంతరిక్షాన్ని అధ్యయనం చేస్తూ వీరికి తెలిసినటువంటి కొన్ని విషయాలను వ్రాసుకున్నారు. గ్రహాల యొక్క చుట్టుకొలత, గ్రహాల యొక్క వైశాల్యం, గ్రహాల యొక్క వేగం, గ్రహాల యొక్క దూరాలు, ఈ కక్షలు, సూర్య కుటుంబాన్ని గూర్చి కొంత నేర్చుకున్నారు, చూచి నేర్చుకున్నారు. కానీ ఆ కట్టడలు నియమించినది ఎవరు? ప్రతి గ్రహానికి ఇంత వేగం ఉండాలని, ప్రతి గ్రహానికి ఇంత సాంద్రత ఉందని, ఏ ఏ గ్రహాలు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని, అలాగే నక్షత్రాలు ఎలా కదలాలని, ఎలా బంధింపబడాలని, అలాగే మేఘములు ఎలా ప్రయాణించాలని, వీటన్నిటిని గూర్చి దేవుడు కట్టడాలను నియమించాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? ప్రియులారా, కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులు, ఈ సందర్భానికి సంబంధించినటువంటి అమూల్యమైన సంగతులు మనం చూడగలిగితే, ఆకాశ మండలమందు ఏవేవి ఉన్నాయి, ఆకాశ మండలమందు ఉన్నటువంటి అవి కట్టడలను కలిగి ఉన్నాయని, అవి నిరంతరము దేవుని మాటను అనుసరిస్తున్నాయని మనకు అర్థమవుతుంది. చూద్దాం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియూ దానిని అతిక్రమింపదు. ఇక్కడ కీర్తనాకారుడు పలుకుతున్నటువంటి సంగతులను మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే కొంత ఎచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మనం అర్థం చేసుకోవటానికి మన కొరకు పొందుపరచబడింది. యోబు గ్రంథము 38వ అధ్యాయం 33వ వచనంలో ఉన్నటువంటి మాటలకు ఇప్పుడు కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటే ఆ మాటలలో అర్థం మనకు దొరుకుతుంది. ఆకాశ నివాసులు, పరమందు ఉన్నటువంటి ఆకాశము, పైనున్నటువంటి ఆకాశము, ఆకాశములో ఉన్నటువంటి నివాసులు. ఎవరు ఈ నివాసులు? ఆకాశ నివాసులు ఎవరు? దేవదూతలు. ఈరోజు ఆధారం లేని మాటలు శాస్త్రవేత్తలే మాట్లాడుతున్నారు తప్ప దేవుడు ఎప్పుడు ఆధారం లేని మాట మాట్లాడలేదు. అదేంటండి? దేవుడు అనగా, దైవత్వం అనగా
ఈరోజు ఆధారం లేదు అని చాలామంది కొట్టిపారేస్తారు. శాస్త్రవేత్త అనగా, శాస్త్రం అనగా ఆధారం ఉంది అని అందరూ నమ్ముతారు అనుకుంటున్నారు కదా మీరు. అదే ఈ లోకానికి ఉన్నటువంటి జబ్బు, అదే రోగం, అదే. దేవుడు ఎప్పుడూ కూడా ఆధారంతో కూడినటువంటి మాటనే చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో ది హోలీ బైబిల్, దేవుడు ఎప్పుడూ కూడా ఆధారంతో కూడిన మాటనే చెప్పాడు, వాస్తవాన్నే చెప్పాడు, యథార్థంగా జరిగే సంఘటననే చెప్పాడు. శాస్త్రవేత్తలు వారి యొక్క ఊహలను చెబుతారు. శాస్త్రవేత్తలు లేని దానిని చెప్పి నమ్మిస్తారు. వాటిని ప్రజల చేత నమ్మించడానికి వారు ఎన్నో తిప్పలు పడతారు. అలాంటి వాటిలో ఒక ఉదాహరణ చెప్పమంటారా? గ్రహాంతరవాసులు ఉన్నారని శాస్త్రవేత్తలు చెబుతారు. దేవుడు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూడండి, గ్రహాంతరవాసులు ఉన్నారని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, ప్రతి వచనమును చూడండి, గ్రహాంతరవాసులు ఉన్నారని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. అంటే భూమి తప్ప మిగిలిన గ్రహాలలో జీవులు ఉన్నారని ఎప్పుడూ దేవుడు చెప్పలేదు. కానీ శాస్త్రవేత్త చెప్పాడు. కానీ దానికి ఆధారం ఉందా? నేటికైనా ఆధారం ఉందా? ఆలోచించండి. ఈ శాస్త్రం, లోకమందున్నటువంటి శాస్త్రం మట్టి నుండి పుట్టింది. మట్టిని చూచి శాస్త్రాలు రాసుకున్నారు, ప్రకృతిని చూచి శాస్త్రాలు రాసుకున్నారు. మానవ మట్టి మెదడులో నుండి పుట్టినటువంటి ఈ శాస్త్రాలు దేవుని జ్ఞానమునకు అనుకూలముగా లేనప్పుడు, దేవుని జ్ఞానమును అనుసరించినప్పుడు అవి ఎందుకు పనికిరానివిగానే కనిపిస్తాయి. వారు చెబుతున్నారు అబద్ధాలను, గ్రహాంతరవాసులు ఉన్నారని వారు చెబుతున్నారు అబద్ధాలను. కానీ దేవుడు నిజాన్ని చెప్పాడు, యథార్థాన్ని తెలియజేశాడు. అదేంటంటే ఆకాశ నివాసులు దేవదూతలు, శక్తులు. ఎవరున్నారు ఆకాశంలో? ఆకాశ మండలంలో ఏవేవి ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు, కాంతిగల నక్షత్రములు, ఈ గ్రహ మండలాలు, ఇవన్నీ కూడా దేవదూతలు. అలాగే జలములు, మేఘములన్నీ జలములతో నిండి ఉన్నప్పుడు ఈ జలములన్నీ కూడా దేవుని దూతలు. ఈ వాయువులన్నీ కూడా దేవుని దూతలు. ఇప్పుడు కీర్తనాకారుడు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు చూడండి, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా యెహోవాను స్తుతించుడి. సూర్య చంద్రులారా, కాంతిగల నక్షత్రములారా యెహోవాను స్తుతించుడి. అంటే ఆకాశమందు నివసిస్తున్నటువంటి ఈ దేవదూతలన్నీ కూడా నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నాయి అంటే అర్థం ఏంటి? దేవుని మాటను అనుసరిస్తున్నాయి, దేవుడు నియమించిన కట్టడను పాటిస్తున్నాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆకాశ మండలంలో కట్టడలున్నాయి. అందుకే 6వ వచనంలో చూడండి, 148వ కీర్తన 6వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను అని వ్రాయబడింది. ప్రతిదానికి కట్టడ ఉంది, ప్రతిదానికి ఒక రూల్ ఉంది. అది ఎంత వేగంతో, ఎలా, ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా దాని యొక్క మనుగడను కొనసాగించాలో దేవుడు ఒక కట్టడ నియమించాడు. సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు, వాయువులకు, జలములకు, గ్రహాలకు, అన్నింటికీ కూడా దేవుడు ఒక కట్టడ నియమించాడు. దేనికి దానికి దేవుడు కట్టడలను నియమించాడు. అందుకే యోబు గ్రంథంలో దేవుడు అడిగిన ప్రశ్న, ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? ఈరోజు శాస్త్రాన్ని ఎంతో గొప్పదిగా చూస్తున్నటువంటి మనుషులు ఈ విషయాన్ని ఆలోచించాలి, గమనించాలి. దేవుని దగ్గర న్యాయం ఉందా? శాస్త్రం దగ్గర న్యాయం ఉందా? దేవుని దగ్గర యథార్థత ఉందా? శాస్త్రం దగ్గర యథార్థత ఉందా? ఎవరు నిరూపణతో కూడిన మాట మాట్లాడారు? ఎవరు నిరూపణ లేని గాలి మాట మాట్లాడారు? దేవుడు ఎప్పుడూ కూడా నిరూపణతోనే మాట్లాడాడు. కావాలంటే మీరు పరిశోధించుకోండి, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. శాస్త్రవేత్త, ఈ లోకమందు పుట్టినటువంటి ఈ శాస్త్రం నిరూపణ లేని సంగతులను ఎన్నో చెప్పింది. అన్నీ అని చెప్పను, ఎన్నో నిరూపణ లేని సంగతులను చెప్పింది, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసింది. అయినా ఈ ప్రజలు, అయినా ఈ మానవాళి శాస్త్రాన్నే ఆకాశమంత ఎత్తులో చూడగలుగుతున్నారు తప్ప దేవుణ్ణి ఉన్నతమైన స్థితిలో చూడలేకపోతున్నారు.
ఎందుకు? అపవాది అయిన వాడు మానవుల మనోనేత్రములను మూసేశాడు. అంటే విశేషమైనటువంటి జ్ఞానము మనుషులకు కనిపించకుండా అపవాది అయిన వాడు దుర్గములను కట్టేశాడు. ఇక శాస్త్రవేత్త చెప్పిన దానిని నమ్మమంటున్నాడు. ఎవరు చూడొచ్చారు? ఎవరు చూశారు? అసలు నిరూపణ ఉంటే కానీ దేనిని మాట్లాడరు కదా. ఈరోజు గ్రహాంతరవాసులు అని తప్పుడు సమాచారాన్ని లోకానికి అందజేసింది శాస్త్రం. అనేక మంది తెలియని అమాయకులుగా, అవివేకులుగా గ్రహాంతరవాసులు ఉన్నారేమో అనుకుని ఇంకా ఇప్పటికీ అదే భ్రమలో ఉన్నారు. మనం వెళ్ళి ఆ గ్రహాలలో ఉన్నటువంటి వారిని కలుసుకోవాలి, వారి యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి, వారి కాలనీలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. వారు మనకంటే బాగా మేధావులంట. దీని మీద మరలా సినిమాలు, కథలు, రచనలు, నవలలు. చూసారా, ఇదంతా ఒక వ్యాపారం. లేని దానిని ఉన్నదని చెప్పి తప్పును సమాజం మీద రుద్ది దాని ద్వారా వ్యాపారం చేసుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. అయితే దేవుడు యథార్థాన్ని చెప్పాడు. ఆకాశమందు ఉన్నవన్నీ కూడా దేవదూతలే, శక్తులే. అవి మీ కంటికి ఎలా కనిపిస్తున్నాయి? ఒక సూర్యుడిగా కనిపిస్తున్నాడు, నక్షత్రాలుగా కనిపిస్తున్నాయి, చంద్రుడిగా కనిపిస్తున్నాడు, గ్రహాలుగా కనిపిస్తున్నాయి, వాయువులుగా మన చుట్టూ ఆవరించి ఉన్నాయి, మేఘములుగా, జలములుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవదూతలే. తన వాయువులను, అగ్ని జ్వాలలను దూతలుగా, సేవకులుగా చేసుకునేవాడు ఆయనే అని హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకు కనిపించడం లేదా? ప్రియులారా, ఆలోచించండి. ఆకాశ మండలమందు కట్టడలున్నాయి, ఈ కట్టడలను నీ వెరుగుదువా అని దేవుడు తెలియజేశాడు. అలాగే తరువాత మాట ఏంటి? ఆకాశ మండలమునకున్నటువంటి కట్టడలు ఒక ప్రభుత్వాన్ని కలిగి ఉన్నాయి. ఆ ప్రభుత్వాన్ని దేవుడు భూమి మీద పెట్టాడు. ఇది చాలా మంచి విషయం, మనం తెలుసుకోవలసినటువంటి రహస్యం. ఆకాశ మండలమునకు ఉన్నటువంటి కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించావా? నీవు స్థాపింపగలవా? దేవుడు అడుగుతున్నాడు. భూమి మీద ప్రభుత్వం ఉంది. ఆకాశ మండలపు కట్టడలకు భూమి మీద ప్రభుత్వం ఉంది. ఉదాహరణకి ఒక రాష్ట్రం అంతా కూడా కట్టడాలు ఉంటాయి. రాష్ట్రం అంతా కూడా నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎక్కడి నుండి బయలుదేరుతాయి? రాష్ట్రం యొక్క రాజధాని నుండి బయలుదేరుతాయి. రాష్ట్రం యొక్క ప్రభుత్వం ఎక్కడుందో అక్కడ నుండి బయలుదేరుతాయి. వారు జీవో పాస్ చేస్తారు, గవర్నమెంట్ ఆర్డర్ అంటారు. ఈ ఆర్డర్ ఎప్పుడైతే పాస్ చేశారో అది రాష్ట్రం అంతా కూడా అమలవుతుంది. ఒక దేశంలో అనేక రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాలన్నింటిలో ఈ కట్టడలు అమలవ్వాలంటే గనక, లోక సంబంధమైనటువంటి కట్టడలు, రూల్స్ అమలవ్వాలంటే గనక దేశానికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎక్కడుందో ఆ ప్రభుత్వం దగ్గర నుండి ఈ రూల్స్ అన్నీ కూడా జారీ చేయబడతాయి. అక్కడ నుండి జీవోలు వస్తాయి, గవర్నమెంట్ ఆర్డర్. మీకు అర్థమవుతుందా? ఆకాశ మండలమునకు కట్టడలు ఉన్నాయి. ఈ ఆకాశ మండలమునకు ఉన్నటువంటి కట్టడలు భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర నుండి వెళ్తున్నాయి. ఆ రూల్స్ అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర నుండి వెళ్తున్నాయి. ఇంతకీ భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడుంది? భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దేవుడు భూమి మీదే ఎందుకు పెట్టాడు? ఆకాశ మండలం ఏమో సువిశాలమైనది. ఆకాశ మండలంతో పోల్చినప్పుడు, మనం చూస్తున్నటువంటి ఆకాశ మండలంతో పోల్చినప్పుడు భూమి ఏపాటిది? చిన్న గ్రహం. ఆకాశ మండలంలోనికి వెళ్ళిపోతే, విశ్వంలోనికి వెళ్ళిపోతే ఈ భూమి చాలా చిన్నగా కనిపిస్తుంది, చిన్న గోళం. ఆ చిన్న గోళం మీద దేవుడు ఆకాశ మండలం అంతటికి ఆ కట్టడలకు సంబంధించిన ప్రభుత్వాన్ని పెట్టాడా? ఇది ఆలోచించవలసిన విషయం. ఎందుకు దేవుడు ఎందుకు ఇలా చేసి ఉండాలి? ఎందుకు అంటే విశ్వం అంతటిలో, అనగా ఈ 2వ లోకంలో ఉన్న విశ్వం అంతటిలో, ఈ ఆకాశం అంతటిలో భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కావాలంటే మీరు చూడండి, ఏదైనా ఇతర గ్రహం మీదకి వెళ్ళి మీరు చూడండి, పిసరంత గాలి ఉండదు అక్కడ. అంటే మనం నివసించటానికి ఆవాసయోగ్యంగా పిసరంత కూడా ప్రాణవాయువు లేదక్కడ, నీరు లేదక్కడ, పంటలు పండవక్కడ. జనులకు ఆవాసయోగ్యమైనటువంటి గ్రహాలు ఏవీ లేవు. ప్రయత్నాలు చేస్తున్నారు, శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే భూమిని పాడు చేసేసారు కదా, మరో ప్రత్యామ్నాయం లేదు అనుకుంటూ గ్రహాల జోలికి వెళుతున్నారు. గ్రహాల దగ్గరకు వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు. కానీ వారి వలన కాదు. ఎంతసేపని మీరు ఇక్కడి నుండి తీసుకువెళ్ళినటువంటి ఆక్సిజన్ అక్కడ మీరు పీల్చి మరలా ఇక్కడికి వస్తారు. చూసారా, ఇవన్నీ కూడా ప్రయోజనం లేని పనులు, పనికి మాలిన పనులు అంటారు చూసారా.
పనికి మాలిన పనులు ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమైనటువంటి పనులు. పనికి మాలిన పనులు చేయకూడదు, ప్రయోజనకరమైనటువంటి పనిని చేయాలి. ప్రయోజనకరమైన పని ఏంటి? ఆత్మను రక్షించుకోవడమే ప్రయోజనకరమైన పని. ఆత్మను రక్షించుకోవటం మొట్టమొదటి ప్రయోజనకరమైన పని. ఆత్మను రక్షించుకోవటం. ఆత్మను రక్షించుకోవాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం మనం ప్రవర్తించాలి. రక్షణ నొందాలి. ప్రభువైన యేసుక్రీస్తులో మన బ్రతుకులను నిర్మించుకోవాలి. ఆయన మార్గంలో ముందుకు కొనసాగాలి. పరలోకాన్ని మనం చేరుకోవాలి. ఇది అసలైనటువంటి పని. ఇది ప్రయోజనకరమైనటువంటి పని. ఈ పని కాకుండా ఎక్కడో గ్రహాలలో నివసించడానికి ఆవాసం ఏమైనా ఉందా అని వెతుకుతున్నారు, కానీ లేదు. అయితే భూగ్రహాన్ని మనం చూసినప్పుడు ప్రత్యేకతతో కూడినటువంటి గ్రహం ఇది. ఈ భూగ్రహం ప్రత్యేకత ఏంటా? ప్రత్యేకత మనం నివసించడానికి అన్ని విధాలా సరిపోయినటువంటి గ్రహం ఇది. మానవులు నివసించటానికి అన్ని విధములా సరిపోయినటువంటి గ్రహం ఇది. మనం ఏమి అడిగామండి? మనం మన చేతులారా ఏం తయారు చేసుకుని ఈ లోకంలోనికి వచ్చామండి? ఏమీ లేదు. సర్వసిద్ధంగా దేవుడు ఈ భూమిని ఉంచాడు. ఆ భూమిలోనికి మనం తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాం. పీల్చడానికి ప్రాణవాయువు ఉంది, త్రాగడానికి నీరుంది, తినడానికి పంటలున్నాయి, భూమి పండిస్తోంది. ఎంత చక్కని ప్రకృతిగా! అసలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో రుచులు, ఎన్నెన్నో రంగులు దేవుడు ఈ ప్రకృతినంతా సర్వశ్రేష్టమైన పదార్థాలతో నింపి మనకిచ్చాడు. భూమి మీద ఉన్న ప్రకృతినంతా. ఈ భూమి మీద ఉన్న ప్రకృతి మిగిలిన గ్రహాలలో ఉందా? మిగిలిన ఏ నక్షత్ర మండలంలోనైనా ఎక్కడైనా ఉందా? లేదు. ఎందుకని? భూమి మీద దేవుని సంకల్పం నెరవేరుచున్నది. ఆకాశ మండలం అంతటికీ భూమి మీద దేవుడు ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టాడు? భూమి చాలా చిన్న గ్రహం. ఇంకా భూమి కంటే పరిమాణంలో పెద్దవైనటువంటి గ్రహాలు చాలానే ఉన్నాయి, కానీ అవి పనికిరావు, అవి లెక్కలలో లేవు. ఆకారంలో పెద్దదైతేనే విషయంలో మంచిది కావాలి. భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి మనుష్యులకు ఆవాసయోగ్యమైనది. భూమి ఆవాసయోగ్యమైనంత మాత్రాన భూమి ఆకారంలో చిన్నది కనుక అసలు దేవుడు భూమి మీద ఆకాశ మండలం యొక్క ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టాడు అంటే, భూమి మీద మనుషులు ఉన్నారు. భూమి మీద మనుషులు ఉన్నంత మాత్రాన దేవుడు ఆ ప్రభుత్వాన్ని భూమి మీద ఎందుకు పెట్టాలి అంటే, దేవుని సంకల్పం అంతా మనుషులతో కూడి నెరవేరుచున్నది, మనుషులతో ముడిపడి ఉన్నది. మనుషుల నిమిత్తమే కదా దేవుడు ఇంత సంకల్పాన్ని జరిగించాడు. తన బిడ్డల కోసమే కదా, తన కొరకు బ్రతికి నిలబడే వారి కోసమే కదా, జయించే వారి కోసమే కదా. దేవుని సంకల్పం అంతా ఈరోజు మనకు కనిపిస్తుంది. కనుక దేవుని సంకల్పము ఎక్కడైతే నెరవేరుచున్నదో అక్కడే ప్రభుత్వం ఉండాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని సంకల్పం అంతా ఎక్కడుంది? భూమి మీద ఉంది. మిగిలిన గ్రహాలన్నిటినీ ఈ విశ్వాన్ని నడిపించడానికి దేవుడు ఉపయోగిస్తున్నాడే తప్ప, కేవలం భూమి మీద మాత్రమే దేవుని యొక్క సంకల్పానికి సంబంధించిన మనుషులు ఉన్నారు. దేవుడు ఈ భూమి మీద ఆకాశ మండలమునకు కట్టడలు నియమించి దాని యొక్క ప్రభుత్వమును భూమి మీద స్థాపించాడు. ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు దేవుని గురించి ఆలోచించడానికి ఎన్నో విషయాలు మీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి కదా. ఆకాశ మండలపు కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం భూమి మీద ఉంది. ఆ భూమి మీదే నేనున్నాను. ఆ భూమి మీదే నాతో పాటు మిగిలిన జనులందరూ ఉన్నారు. ఇప్పుడు నేను దేవుని వాక్యమును చేతపట్టుకొని ఆ వాక్యమును పరిశోధించి తెలుసుకొని దేవుణ్ణి కనుగొని దేవుని యొద్దకు మార్గమైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నా బ్రతుకును దేవునికి అంకితం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఇప్పుడు మీలో పుట్టాలి. ప్రియులారా, మరో చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంగతిని ఇప్పుడు మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనివాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఆకాశ మండలం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. అంటే భూమే గనక ఒకవేళ లేదనుకోండి, ఆకాశ మండలం కూడా ఉండవలసిన అవసరం లేదు. పునాది లేనప్పుడు ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఆ బేస్మెంట్ లేనప్పుడు నిర్మాణం ఎక్కడ ఉంటుంది? పునాది చిన్నదిగా కనిపించిన, నిర్మాణం ఎంతో గొప్ప స్థాయిలో కనిపించిన పునాదే అసలైనది, కీలకమైనది.
ఏదైనా ఒక ఫ్లోర్ తీసేసాం అనుకోండి, సరే ఆ నిర్మాణం నిలబడుతుంది. ఆ ఫ్లోర్ లేకుండా నిర్మాణం నిలబడుతుంది. లేక ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా నిర్మించామనుకోండి, నిలబడుతుంది. కానీ పునాదినే తీసేస్తే అసలు ఆ బిల్డింగ్ ఉంటుందా? ఆ నిర్మాణం ఉంటుందా? ఆకాశ మండలమునకు పునాదిని దేవుడు భూమి మీద వేశాడు. ఆకాశ మండలం మందు తన కొరకై మేడగదులు కట్టుకునేవాడు, భూమి మీద జలములను ప్రవహింపజేయవాడు ఆయనే యెహోవా, పరలోకమందున్న తండ్రి, క్రీస్తు పరిచయం చేసిన మన దేవుడు. ప్రియులారా, ఆలోచించండి. ఆకాశ మండలమునకు పునాది ఉంది, ఆ పునాది భూమి మీద ఉంది. ఆకాశ మండలంలో ఎన్నెన్నో మార్పులు వస్తూ ఉంటాయి. నక్షత్రాలే అప్పుడప్పుడు మాయమైపోతూ ఉంటాయి, బిలములలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఆరిపోతూ ఉంటాయి. భూమి కంటే పరిమాణంలో ఎంతో పెద్దవి, శక్తిలో కూడా ఎంతో పెద్దవి అయినటువంటివే అప్పుడప్పుడు ఆరిపోతూ ఉంటాయి, బిలములలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి, చీకటిగా మారిపోతూ ఉంటాయి. కానీ భూమి ఒకవేళ అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళగలిగితే అసలు విశ్వం ఉంటుందా? ఈ భూమి ఒకవేళ అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిందనుకోండి, అసలు ఈ విశ్వం ఉంటుందా? ఉండదు. అందుకే భూమి మీద మనుషులు ఉన్నంతకాలం వరకు ఈ విశ్వం అలాగే ఉంటుంది. ప్రభువు రెండవ రాకడ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆయన తీర్పు జరిగిస్తాడు. దేవుడు ఈ ప్రణాళికను ముగించబోతున్నాడు. అంటే భూమి మీదకి మనుషులు పుట్టడం, బ్రతకడం, చనిపోవడం, ఈ ప్రణాళికను దేవుడు ముగించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం చేత భూమియు దాని కృత్యములను కాలిపోతాయి, ఆకాశములు లయమైపోతాయి, వాటికి నిలువ చోటు కనిపించదు అని దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, భూమే లేకపోతే రెండవ ఆకాశమే ఉండదు. భూమే లేకపోతే రెండవ ఆకాశమే ఉండదు. ఎందుకంటే భూమి మీద ఏముంది? పునాది ఉంది. ఆకాశ మండలమునకు పునాది ఉంది. ఆ పునాదిని తీసే కాలం రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నారు, సర్వాధికారిగా రాబోతున్నారు. ఆయన చేతికి దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. కనుక చాలా త్వరితముగా ఈ భూమి నాశనం అవ్వటానికి సిద్ధంగా ఉంది. కనుక మన యొక్క జీవితాలను ప్రభువు యొక్క వాక్యంలో కట్టుకోవాలి. ఇంకా శిథిలావస్థలోనే ఉన్నాయా? మీ బ్రతుకులు ఇంకా శిథిలావస్థలోనే ఉన్నాయా? బాగు చేయండి, వాటికి మరమ్మతులు చేయండి. ఇంకా ఏవేవి లోటులు ఉన్నాయో ఆ లోటులన్నిటిని పోడ్చండి. దేవుని కొరకు గొప్పగా బ్రతకటానికి మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుని వాక్యం మీ బ్రతుకును సరిదిద్దడానికి ఎదురు చూస్తున్నప్పుడు మీరెందుకు సంసిద్ధతతో లేకుండా ఉన్నారు? దేవుడు తన ప్రణాళిక అంతటిని ఏది మరుగు చేయకుండా మనకు తెలియజేశాడే. శాస్త్రానికి సైతం తెలియని సంగతులను మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడే. కనుక మన బ్రతుకులను చక్కదిద్దుకోవాలి, దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయన శక్తి స్వరూపాలను చూస్తే ఈ విశ్వమంతటిని చూడండి. ఒక్కసారి మీరు గాలిలోనికి తేలి ఈ భూమిని చూస్తేనే మీకు అర్థమవుతుంది దేవుని యొక్క శక్తి స్వరూపాలు ఎంత గొప్పవో. ఆకాశ మండలపు కట్టడలకు సంబంధించినటువంటి పునాది ప్రభుత్వం భూమి మీద దేవుడు ఏర్పాటు చేశాడు. భూమి మీద దేవుడు ఏర్పాటు చేశాడు. భూమి మీద ఎందుకు ఏర్పాటు చేశాడంటే భూమి మీద ఆయనకు సంబంధించిన వారు ఉన్నారు, ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారు ఉన్నారు, మనుష్యులు ఉన్నారు. అందుకే ఈ భూమి ఆవాసయోగ్యమైనదిగా కనిపిస్తుంది. మనుషులు ఎన్ని ఆగడాలు చేస్తూ ఈ ప్రకృతిని పాడు చేస్తున్నా, కలుషితం చేస్తున్నా, ఇంకా ఈ భూమి మనుషులను కాపాడుతూనే ఉంది. నొప్పులతో గిజగిజలాడుతున్నా సరే ఈ భూమి ఇంకా మనుషులను కాపాడుతూనే ఉంది. ఎందుకంటే దేవుడు ఈ భూమిని అంత గొప్పగా ఉన్నతమైనదిగా తయారు చేశాడు. ప్రియులారా, భూమి మీద దేవుని యొక్క ప్రభుత్వం ఉంది అనటానికి ఒక చక్కని ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఇశ్రాయేలీయులను మోషే తదనంతరం కనాను దేశానికి నడిపిస్తున్నటువంటి యెహోషువ యుద్ధాలు చేస్తున్నాడు. యెహోషువ కనాను దేశంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు, దేవుని తరఫున యుద్ధం చేస్తున్నాడు. ఆ క్రమంలో ఒకానొక సమయంలో సూర్యుడు నిలిచిపోవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది, చంద్రుడు నిలవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే జనులు అనగా ఇశ్రాయేలీయులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు అలాగే నిలిచిపోవాలి, కాలం స్తంభించాలి అని యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు యెహోషువ ప్రార్థనను ఆమోదించాడు. భూమి మీద ప్రభుత్వం ఉంది, భూమి మీద ఆయన కొరకు బ్రతికేవారు ఉన్నారు. వారిని బ్రతికించుట కొరకు దేవుడు ఆ ప్రభుత్వాన్ని ఆకాశ మండలానికి అనువదింపజేస్తున్నాడు. ఆ ప్రభుత్వం దగ్గర నుండి ఆజ్ఞలు అమలయ్యేలా
దేవుడు నిర్ణయించాడు. ప్రియులారా, ఆ సందర్భాన్ని ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఆలోచించారా? ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తుందో ఒకానొక సందర్భంలో దేవుడు వ్రాయించినటువంటి సంగతిని చూస్తే మీకు అర్థమవుతుంది. భూమి మీద జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి ఇక్కడ నుండి దేవుడు ప్రభుత్వాన్ని అమలు చేస్తున్నాడు. భూమి మీద ఉంది ప్రభుత్వం, ఆకాశ మండలానికి భూమి మీద ఉంది ప్రభుత్వం. ఎక్కడో సుదూర ప్రాంతంలో తిరుగుతున్నటువంటి సూర్యుడు, ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి చంద్రుడు, వీటికి ఆజ్ఞలు బయలుదేరాయి. అక్కడ అవసరాన్ని బట్టి దేవుని ప్రజల నిమిత్తం, దేవుని పిల్లల కొరకు అక్కడ ఆజ్ఞలు బయలుదేరాయి. యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు. తండ్రి, జనుడు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు ఈ సహాయాన్ని నాకు అనుగ్రహించాలి అని యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆమోదించాడు. ప్రభుత్వాన్ని దేవుడు భూమి మీద పెట్టాడు. పునాదిని దేవుడు భూమి మీద ఉంచాడు. ఆకాశ మండలానికి, సూర్యునికి, చంద్రునికి, మేఘములకు, వర్షములకు. చూసారా? ఆలోచన చేయండి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ నిమిత్తము, మీ కొరకే దేవుడు ఈ సంకల్పాన్నంతటిని జరిగిస్తున్నాడని మీరు అర్థం చేసుకుంటే, మీరు దేవుని కొరకని మీకు అర్థమైతే, ఇక మీదట మీ బ్రతుకులను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు నడిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీ మనస్సులను కఠినం చేసుకోకండి. మరొకసారి ఈ మాటలు వింటాంలే అని దేవుని మాటలను అలక్ష్యం చేయకండి. దేవుడు మీకు ఇచ్చిన సమయంలో, మీలో ప్రాణం ఉండగానే చక్కని నిర్ణయాలతో, చక్కని పరివర్తనతో మీ యొక్క జీవితాలను దేవునికి అంకితం చేసుకోగలిగితే, దేవుడు మీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు జరిగిస్తున్నటువంటి ఈ మహాసంకల్పంలో మనం పాలిభాగస్థులమై, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మనకు అర్పణ చేశాడు గనక, ఆ కుమారుని ద్వారా రక్షణ నొందిన వారమై మహాలోకానికి మనం చేరే విధంగా ఈ భూమి ఎప్పటికైనా కాలిపోతుంది, నిర్మూలం అవుతుంది. ఇక్కడ మనం శాశ్వతంగా ఉండం. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది కనుక మహాలోకంలోనికి మనం వెళ్ళు నిమిత్తం మన నడవడికను దేవునికి అనుకూలంగా మార్చుకోవటానికి ఇదే అనుకూల సమయం. కనుక మంచి నిర్ణయంతో దేవుని యొక్క చిత్తంలో ముందుకు కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు అందించినటువంటి ఈ సర్వశ్రేష్టమైన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీరు యథార్థాలను తెలియజేశారు, నిరూపణతో కూడిన సంగతులను మాకు అనుగ్రహించారు. తండ్రి, వీటిని మా జీవితకాలం అంతా పరమావధిగా నమ్ముతూ, ఈ మాటలలో ఉన్న జ్ఞానమును తండ్రి వెంబడిస్తూ మా బ్రతుకులను చక్కదిద్దుకున్నటకు మీ సహాయమును మాకు దయచేయండి. మీరున్న లోకము చేరగలుగుటకు తండ్రి అర్హత సంపాదించు నిమిత్తం, నిత్యత్వంలో అడుగు పెట్టగలుగుటకు తండ్రి ఈ మా బ్రతుకును మీకు అంకితం చేసుకొనగలుగుటకు మీ కృపను, మీ సహాయమును మాకు తోడుగా ఉంచండి. వాక్యము మా అందరిలో ఫలింపచేయటానికి తండ్రి మీ సహాయమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి.
మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.